పొద్దున్నే చింతపండు వేసుకొని మా డాడీ వచ్చిండు. ఇంటికాడ బోర్ కొడుతుంది, కాసేపు మహాదితో ఆడుకుంటా అని పవ్వి వచ్చింది డాడీతో. మా ఇజ్జక్క వచ్చి 2 రోజులు అవుతుందట. మేము నిన్న వచ్చినామన్నాక ఇయ్యాలనే వచ్చింది ఇటు. పదాక మహాదితో ఆడుకుంటా అని వస్తే అది స్కూల్కి అయింది. 12:30 కాస్త 11:30కే తీసుకొచ్చినాం. ఒక గంట సేపు ఆడుకుంది పవ్వి, తొందరనే వెళ్ళిపోయారు. ఏ వండలు ఏం ఉడకపోతారా నాయన, టార్చర్ అవుతుంది. ఏ కూలర్లు ఫ్యాన్లు కూడా సరిపోతలేవు. ఈ ఏసీ పెట్టివన్నారే మా మామయ్యని. ఈ వీడియో చూసినాక అంటాడు, మీరు చేసే కట్టడానికి ఏసీ పెట్టిస్తారు అంటాడు. సరపిండి తినబుద్ధి అవుతుందంటే మొదలు పెట్టుకున్నాడు. ఏమో పప్పులు అన్నీ వేసిండు. నేను వచ్చే వరకే టేస్ట్ ఎట్లుందో ఏం కథనో అది చూడడానికి అయితే మంచిగా కనబడుతుంది, కలర్ఫుల్ గా. కానీ కొన్ని చూడడానికి మంచిగా ఉన్నాయి, తింటే మంచిగా ఉండయి. సూప్ కు శృంగారం పనికి బేకార్ అంటారు చూడు, అగో అట్లయితే కొన్ని. అబ్బో సరపిండి పెట్టే సమ్మి, అబ్బా మిర్చి వేసి పెడితేంది ఒక్కసారి కూడా పెట్టవు. ఈ డైలాగులన్నీ మా లడ్డు బాబు ఎక్కువ వాడుతుండే. సరే పెడుతుంది కదా, అయ్యో పాపం కోసేపు అక్కడ ముచ్చట పెట్టుకుంటూ కూర్చుందామని కూడా కూర్చోకపోవు. ఇవాళ అర్థమైంది కావచ్చు ఆ ఉడకపోతలా సరపిండి పెట్టుడు, మీద దగడు కింద దగడు అస్సలు ఉందని. ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఒప్పుకోరు కొందరు, అయ్యో నిజమే కష్టమైతుందని. ఇంకా మీదికెళ్ళి వంకలు, ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది, మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, ఉడకలేదు. ఇలా నాటారును కదా నేను పెట్టిన వంకలు. ఉడకలేదు, బబర్ పప్పు పచ్చి పచ్చిగా వస్తుంది, ఉప్పు తక్కువైంది, కారం తక్కువైందని. అయ్యో ఫస్ట్ టైం పెడుతున్నా కదా అంటాడు. అట్లా ఉంటది మగోళ్ళు వంట చేస్తే. ఆడోళ్ళు వంట చేస్తేనేమో 66 వంకలు పెడతారు. సరే ఎట్లయితే ఏంటి, ఏదో కష్టపడి చేస్తానైతే చేసిండు. ఆయనతో ప్రేమ కొద్ది చేసుడే ఎక్కువ, మళ్ళా వంకలు పెడితే ఇంకోసారి చేయడు. మళ్ళా సప్పుడేక తినాలి కదా.